అందరికి నమస్తే. టాపిక్ ఏంటంటే మనం గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. మనము ఈ పునర్విక అని చెప్పేసి ఒక పాప గురించి అయితే చాలా వైరల్ అవుతుంది. అందరూ ఫండ్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. సుమారు పాప బ్రతకడానికి అది ఎందుకంటే ఈ మన దేశంలో కూడా కాదు, ఫారెన్కి వెళ్ళాలి, అమెరికా లేదా ఇతరత్ర దేశాల్లో చేస్తారు. అది పాపకు సంబంధించిన ఇంజెక్షన్స్కి అయితే దానికి వచ్చేసి 16 కోట్ల రూపాయలు అవుతాయంట. వాళ్ళు పూర్ ఫ్యామిలీ, ఎంత పూర్ అయినా మిడిల్ క్లాస్ అయినా ఒక దానికి 16 కోట్ల రూపాయలు పెట్టాలంటే చాలా కష్టం. సో ఆ పాప పేరెంట్స్ ఇన్స్టాలో అట్లా చేయగానే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అంతా వైరల్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు చూడాలి, ప్రభాస్ గారు చూడాలి, మహేష్ బాబు చూడాలని చెప్పేసి ఎవరికి వాళ్ళే ఫండ్ రైజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పేరు మీద వాళ్ళ క్యూఆర్ పెట్టి ఫండ్ రైజింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది కలెక్ట్ చేసి ఒక 1 కోటి రూపాయల వరకు కలెక్ట్ చేసి ఉంటారు. అయితే ఇప్పుడు ఒక టాపిక్ ఏంటంటే, మంచు మనోజ్ గారు ఇప్పుడు ట్వీట్ చేశారు. ఇప్పుడు ఏ హీరో కూడా ఇప్పుడు దాకా రెస్పాండ్ కాలే. మంచు మనోజ్ గారు ఉన్నారు కదా, మంచు ఫ్యామిలీలో మనోజ్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటంటే, ఆయన ఇంగ్లీష్లో రాశాడు, ఇక్కడ నేను చూపిస్తాను మీకు ట్వీట్ కూడా. ఆయన ఇంగ్లీష్లో రాసిండు, తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేస్తాను. ఏంటంటే, ఈ పాప వార్త వినంగానే నాకు నిజంగా బాధ వేసింది, నా హృదయాన్ని నిజంగా కలిసివేసింది. 16 కోట్ల రూపాయలు కావాలి ఆ పాపకి. కాబట్టి అందరం ఎవరో ఒకరు వస్తారు సాయం చేయాలని కాకముందే జనాలందరూ కలిసికట్టుగా ప్రయత్నించి సుమారు 1 కోటి రూపాయల దాకా కలెక్ట్ చేశారు. సో నేను వెంటనే ఈ విషయాన్ని ప్రధానమంత్రి ఆఫీస్కి, ఆంధ్రప్రదేశ్ సీఎంఓకి, తెలంగాణ సీఎంఓకి నేను ట్యాగ్ చేస్తున్నా అని చెప్పేసి ట్యాగ్ చేశాడు అందులో. సో ఇంత ఐక్యమత్యంగా ఉన్న మనము ఈ పాపం ఖచ్చితంగా బ్రతకాలి, ఆ పాప పునర్విక అని చెప్పేసి మనోజ్ గారు అయితే ట్యాగ్ చేయడం జరిగింది. ఈ విధంగా మేబీ తన వంతు తను ఏదైనా హెల్ప్ చేసి ఉంటాడు, అది ఆ విషయం తను చెప్పలేదు. సో ఇట్లా ఒక్కొక్క హీరో మన దగ్గర 100 కోట్ల కన్నా తక్కువ తీసుకోరు. ఒక్కొక్కరు మహేష్ బాబు తీసుకుంటే 100 కోట్లు, ప్రభాస్ 100 కోట్లు, మన ఎన్టీఆర్ 100 కోట్లు, మన అల్లు అర్జున్ 100 కోట్లు, ఇంకెక్కువనే ఉంటుంది, 100 కోట్ల కన్నా పైన ఉంటుంది వాళ్ళ షేరింగ్ అంతా కలిపి. సో ఈ హీరోలందరూ ముందుకు రావాలని చెప్పేసి తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు, కానీ వాళ్ళు రారు. ఇప్పుడు ఈ మనోజ్ గారు వచ్చారు, ఎందుకంటే హ్యూమానిటీని కాపాడండి, మానవత్వాన్ని కాపాడండి అని చెప్పేసి ఈయన ఒక మెసేజ్లో లాస్ట్లో చెప్పాడు. సో మనోజ్ గారి మీద రెస్పెక్ట్ ఇంకా చాలా బాగా పెరిగింది అందరికి జనాల్లో. సో మీరు కూడా సాయం చేయండి, హెల్ప్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.